రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత గట్టుపల్లి మండలం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా నారాయణపూర్ సంగడిపల్లి చోటుపల్లి నుంచి నారాయణపూర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వంద పడకలు ఆసుపత్రి చేస్తారని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు 2014, 2018లో ముఖ్యమంత్రి ఇదే వేదిక మీద నేను దిండి ప్రాజెక్టు పూర్తి చేసి 1,70,000 వరకు ఎకరాలు ఇస్తాను నీళ్ళు ఇస్తున్నాడు అడిగింది రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకు ఇస్తాడో ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం కారణం ఏంటి? 100 పడకలు ఆసుపత్రి ఇస్తాను ఎందుకెళ్ళే అడిగిండు ఇయ్యలే అందుకే మనకు రాజీనామా చేసి గట్టుపల్లి మండలి ఇస్తాను ఇయ్యలే అందుకే రాజీనామా చేసి ఇవాళ డ్రైనేజ్ సమస్య హైదరాబాద్ ఇక్కడ వాగిడి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ డ్రైనేజ్ సమస్య మొత్తం ఆడ వీక్తున్నా ఈడొచ్చి అందుకే విషయంలో రాజీనామా చేసిండు ఫామ్ హౌస్లో ప్రగతి వనం నిన్ను వాళ్ళ లెంకలపల్లికి పట్టుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి లాస్ట్ కానీ లెంకలపల్లి అక్కడ కూడా ఓట్లేస్తట్లేదు ఆవిడ బాటిలో ఉంటున్నారు వాస్తవం కాబట్టి 40,000 రూపాయలు ఆల్రెడీ పాకెట్లు వచ్చినాయి. 40,000 రూపాయలు పక్కా తీసుకోండి. పైసలు మనీ పైసలు పక్కా కేంద్ర ప్రభుత్వం చెందులే ఒక్క పైసా తక్కువ టీఆర్ఎస్ పడిపోటీ కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుబ్బాకలో గదే జరిగింది, ఇవాళ హుజరాబాద్లో గదే జరిగింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గదే జరిగింది, ఈడ కూడా అదే జరగబోతున్నది. రాజగోపాల్ రెడ్డి మీద కాంప్లైంట్ ఇచ్చింది. నేను అంటున్నా రాష్ట్రం సిగ్గుండాల కొంచెం రకాలు ఉండాలి. రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ అయినాయి చెప్పుకున్నాను తప్పే ఉన్నది అంటే కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి పైసలు అయినా కదా కుటుంబం నేపథ్యం తెలుసుకోవస్తుంది. మరి నీదని బిచ్చ బతుకునేది ఏముంది నీ కదా నీ రథాన్ని గుంజుకపోయా కాదే నేను అటు చెప్పినా నీ రథాన్ని గుంజుకపోయా ఫైనాన్స్ వచ్చి మంచిగా గ్రామీణ బ్యాంకులు వచ్చింది కార్ను గెలవడి కింద దూచి నూకేసి కార్ను గుంజుకపోయా విమానం 100 కోట్లు వేల కోట్లు ఎదొచ్చినాయి, లక్షల కోట్లు వచ్చినాయి. దుబాయ్లో, మస్కట్లో, లండన్లో, ఇంగ్లాండ్లో పైసలు ఎట్టబెడుతున్నావు చర్చకు రాను. నీ కుటుంబం లిక్కర్ స్కాము, డ్రగ్ స్కాము, చీకోటి ప్రవీణ్ స్కాము ఇవన్నీ స్కామ్ వల్ల నీ కుటుంబం అడ్డగోలు సంపాదించిన వాస్తవం కదా. దాని మీద చర్చకు రాను. అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఎందుకు అడుగుతున్నారు, పెన్షన్లు ఎందుకు ఇస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. 1,50,000 గొర్రెల యాదవ్ అకౌంట్లు వేసినావు. హుజరాబాద్ ఏం చేసినావు? దళిత బంధు అని చెప్పినావు, 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేసినావు. నువ్వే కాన్ఫిడెంట్ ఇచ్చుకున్నావు. అది బీజేపీ నెట్టే ప్రజెన్స్ హుజరాబాద్లో నమ్మలే. లాస్ట్కి ఏం చేసినావు? ఎన్నికల తర్వాత మంచిగా ముఖ్యమంత్రి ఊహించుకున్నావు. నేను ముఖ్యమంత్రి చెప్పింది రేపు వాస్తవం కదా, రేపు 10 ఏళ్ళకి అకౌంట్ పైసలు తీసుకోరన్నాడు. తెల్లారి మళ్ళీ ఆయన కాన్ఫిడెన్స్ కొని 10 లక్షల రూపాయలు వేసిండు. ఎన్నికలు కాగానే మన పాప తీసుకుపోయాడు. ఇలా 1,50,000 రూపాయలు ఎవరా పేరు నువ్వే ఆపుకున్నావు, నువ్వే ఫ్రీ చేసినావు. నువ్వు కూడా లాస్ట్కు మళ్ళీ ఎన్నికలు కాగానే మళ్ళీ పాప తీసుకుపోతాడు. హుజూర్నగర్లో నువ్వు ఎన్నికలు గెలిచాక ఏం చేసావు చెప్పరాదు. నాగార్జున సాగర్లో ఎన్నికలు గెలిచాక నువ్వు ఇచ్చిన హామీలు ఏళ్ళు పెట్టుకున్నావు. కాబట్టి మునుగోడు ఎన్నికలు సంబంధించి తెలంగాణలో పేద ప్రజల యువత మహిళల యొక్క రైతుల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. దేశమంతా ఎదురుస్తున్నది. మునుగోడు ప్రజలు నిజాయితీగా వివరించే ప్రజలు, నిక్కచ్చిగా వివరించే ప్రజలు, ఎట్టి బస్సులో డబ్బులకు మద్యానికి మంత్రులకు ఎక్కడ అమ్ముడు పోని ప్రజలు మునుగోడు ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో పక్క గుణపాఠం చెప్తారు. ఎట్టి వాళ్ళ భారీ మెజార్టీతో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి శాసనసభ్యులు గెలిపిన సంవత్సరం టైం ఉన్నా కూడా ఈరోజు ముందే రాజీనామా ఎందుకు ఇస్తున్నా? పైసలు ఉంటే ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇస్తాడు, రాజగోపాల్ ఎదుగుకోవాలి. వాళ్ళు ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఇస్తాడు, రాజగోపాల్ ఎదుగుకోవాలి. అప్పుడు రాజగోపాల్ మంచోడు, ఇప్పుడు ఎన్నికల పొడిస్తే రాజగోపాల్ మంచోడు కాదు. అది ఇప్పుడు మునుగోడు ప్రజలు, చైతన్యవంతుల ప్రజలు, ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు. కాబట్టి ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గెల్లతేది. ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు. గుంటనక్కలు గుంపులు వస్తున్నాయి. రాజగోపాల్ సింహం సింగిల్ వస్తున్నాయి.